Mark's account? No, I did not watch, brother. I will look up to that, brother. You can check, yeah. Okay. Thank you, brother. It is ready, brother. All right. వందనములు, brethren. ప్రియమైన సహోదరులారా, మీ అందరికి కూడా వందనములండి. Let's ask the Lord's help. ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుదాం గాక. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, మీ యొక్క నామం పరిశుద్ధపరచబడును గాక. పరలోకమందు మీ చిత్తం నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మేము చదవబోతున్నటువంటి మీ యొక్క అద్భుతమైనటువంటి లేఖనాలను మేము గ్రహించగలిగేటువంటి మనసును మీరు మాకు దయచేయండి. అటు లేఖనాలు వినగలిగేటువంటి తగ్గింపగలిగినటువంటి హృదయాన్ని దయచేయండి. మరి ఇట్టి కార్యాలను మాకు ఎత్తి చూపిస్తున్నటువంటి మీ దాసులు సోదరులు డెనిస్ జాన్సన్ గారిని, వారి కుటుంబాన్ని, వారి సేవను మీరు ఆశీర్వదించి ఇంకా ఎక్కువ బలముతో శక్తితో వారిని నింపండి. అలాగే మా తండ్రి, మరి అనువాదం చేస్తున్న నన్నును వినుసున్నటువంటి మా ప్రియమైన సహోదరులందరినీ మీరు దీవించి మేమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో ఎదుగునట్లు, ఆయన కలిగినటువంటి గుణాతిశయాలను అలవర్చుకోగలిగినట్లు మీరు మాకు సహాయం చేయగలని ప్రార్థన చేస్తూ మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ తరగతంతటికీ మీరే అధ్యక్షత వహించి మీరు నడిపించగలని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే. We're looking at the nature of God. దేవుని యొక్క స్వభావము అనేటువంటి అంశాన్ని గురించి మనం చదువుతున్నాము. And in looking at the nature of God, we're seeing our own nature. చూడండి, దేవుని యొక్క స్వభావాన్ని మనం చూస్తూ ఉన్న క్రమంలో మన యొక్క స్వభావం ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం చూస్తున్నాము. We also need to look what is in that nature. ఆ యొక్క స్వభావములో ఏమి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది చూస్తున్నాము. And all men are in the image of God. మానవులందరూ కూడా దేవుని యొక్క స్వరూపంలో ఉన్నారు. But what's in man is not necessarily what's in God is not necessarily in man. చూడండి, దేవునిలో ఏమైతే ఉన్నదో అదంతయు కూడా మానవుల్లో ఉండవలసినటువంటి అవసరం ఏమీ లేదు. All right, we see that the Father has a soul in Isaiah 42. తండ్రికి ప్రాణము లేదా ఆత్మ ఉన్నదనేటువంటి విషయాన్ని గురించి ఐజయా బ్రదర్ Isaiah 42 verse 1. యెషయా 42:1 తండ్రికి ప్రాణము లేదా ఆత్మ ఉన్నదనేటువంటి విషయాన్ని గురించి అక్కడ చెప్పబడి ఉన్నది. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనబర్చును. So here this is the Father talking about the Son. ఇక్కడ తండ్రి కుమారుని గురించి మాట్లాడుచున్నాడు. And he says my soul delights in him. నా యొక్క ప్రాణము ఆయన యందు ఆనందిస్తున్నది లేదా సంతోషిస్తున్నది అని చెప్తున్నాడు. And in Acts the 2nd chapter, అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో he's describing Christ here. ఇక్కడ క్రీస్తుని గురించి వర్ణిస్తున్నాడు. And he says, you won't leave my soul in hell. నా యొక్క ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. In Acts the 2nd chapter, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 25 through 27. 25-27 ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా
నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. So here he's prophesying about Jesus, that the Father will not leave his soul in hell. చూడండి, తండ్రి యేసుని గురించి ప్రవశిస్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి యేసు యొక్క ఆత్మను పాతాళంలో దేవుడు వదిలిపెట్టబోవట్లేదు. All men are souls. మానవులందరూ కూడా ఆత్మలై ఉన్నారు. And Jesus was made like his brethren in everything. యేసు కూడా తన సహోదరుల వంటి వాడు అన్ని విషయంలో కావాల్సి వచ్చిన అయి ఉన్నాడు. So here Jesus has a soul. యేసునకు కూడా ఒక ఆత్మ లేదా ప్రాణం అనేటువంటిది ఉన్నది. Paul had the mind of Christ, so Paul had a mind, or Jesus had a mind. చూడండి, పౌలుకి క్రీస్తు యొక్క మనసు ఉన్నది అని చెప్పబడి ఉన్నది. కాబట్టి పౌలుకు ఒక మనసు ఉన్నది, అదేవిధంగా క్రీస్తుకు కూడా మనసు ఉన్నది. And of course he had a heart. అదేవిధంగా వారికి హృదయం కూడా ఉన్నది. So the divine image is, as we saw in Daniel, the mind, heart, and soul. చూడండి, దైవీకమైనటువంటి స్వభావంలో మనసు, హృదయము, ఆత్మ ఉన్నట్లుగా మనం దానియేలు పుస్తకంలో చదువుతుంటాము. And Nebuchadnezzar had his heart taken away. చూడండి, నెబుకద్నెజరు యొక్క హృదయం అనేది అతని యొద్ద నుంచి తీసివేయబడింది. And in the Old Testament, the word leb, heart, was including the mind and the heart. చూడండి, పాత నిబంధనలో లెబ్ అనేటువంటి ఒక ఎబ్రీ పదం ఉపయోగించబడింది. దాంట్లో హృదయము, మనసు అనేటువంటి పదాలు రెండు కూడా కలిపి ఉన్నాయి. Sometimes that word leb is translated mind, sometimes heart. కొన్ని సందర్భాల్లో లెబ్ అనేటువంటి హెబ్రీ పదము మనసు అని కానీ, కొన్ని సందర్భాల్లో హృదయం అని కానీ అనువాదం చేస్తున్నది. But we saw when Nebuchadnezzar's mind and heart were taken away, he was still Nebuchadnezzar. నెబుకద్నెజరు యొక్క మనసు, అతని యొక్క హృదయం అతని యొద్ద నుంచి తీసివేయబడిన తర్వాత కూడా అతను నెబుకద్నెజరుగానే గుర్తించబడ్డాడు అనే విషయాన్ని మనం చూసాం కూడా. So who was Nebuchadnezzar? అలాగైతే నెబుకద్నెజరు ఎవరు? He was his soul. ఆయన అతని యొక్క ప్రాణము లేదా ఆత్మ ఉన్నాడు. Then Matthew the 12th chapter. మత్తయి 12వ అధ్యాయంలో, Let's read verse 18. మత్తయి 12వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమును కిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఓకే, Okay, so here he's quoting Isaiah 42:1 that we just read. ఇక్కడ యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని ఇక్కడ కోట్ చేయటం జరిగింది. And the Father says he has a soul. తండ్రి చెప్తున్నాడు ఆయనకు ఒక ఆత్మ లేదా ప్రాణం ఉన్నదని చెప్పి చెప్తున్నాడు. So in Genesis 2 verse 7, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. Okay, so here Adam was a soul and now he became a living soul. చూడండి, ఆదాము ఒక ప్రాణి ఆయను, ఇప్పుడు జీవించు ఆత్మ ఆయను అని చెప్పి అక్కడ చెప్పబడి ఉన్నది. Well, if he breathed into his nostrils, this has to refer to physical life. చూడండి, ఆయన యొక్క నాసిక రంధ్రాల్లో జీవాత్మను ఊదాడు అని అంటే అదొక భూ సంబంధమైనటువంటి ప్రాణము అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. Okay, so here man is a soul. మనుష్యుడు ఒక ఆత్మ లేదా ప్రాణముగా ఉన్నాడు. All right, so here we're seeing then that man is in the image of God. మానవుడు He has a heart, mind, and soul. చూడండి, మానవుడు మరి దేవుని యొక్క స్వరూపంలో ఉన్నందువలన మనసు, హృదయము, ఆత్మ అనేటువంటి కార్యాలు అతనిలో ఉన్నాయి. Okay, so what's in what is in those heart, soul, and mind? ఆ యొక్క మనసు, హృదయము, ఆత్మలో ఏమున్నది? Well, he commands us to love him with all of our heart, soul, and mind. చూడండి, ఆత్మ, మనసు,
హృదయంతో సారీ బ్రదర్, He commands us to love him with all of our heart and soul and mind. మనము ఆయన్ని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ ప్రేమించవాలని చెప్పి మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. So that love, if we have it, will go into our hearts. చూడండి, ఆ యొక్క ప్రేమను మనం కలిగి ఉన్నట్లయితే ఆ ప్రేమ మన హృదయంలోనికి ప్రవేశిస్తుంది. And if we're in the image of Christ, we'll have the heart of Christ. మనము క్రీస్తు యొక్క స్వరూపంలో ఉన్నట్లయితే మరి క్రీస్తు యొక్క హృదయం కలిగినటువంటి వారుగా మనం ఉన్నాం. The love of Christ will be in our hearts if we're in his image. మనము ఆయన యొక్క స్వరూపంలో ఉన్నట్లయితే క్రీస్తు యొక్క ప్రేమ అనేది మన హృదయంలో చొచ్చుకుంటున్నది. We saw that Jesus' mind was only toward the eternal things. యేసు యొక్క మనసు అనేది నిత్యమైనటువంటి కార్యములపైనే ఉన్నది అనే విషయాన్ని మనం చూసి ఉన్నాము. All right. He said that the flesh profits nothing. చూడండి, అక్కడ శరీరము నిష్ప్రయోజనం అని చెప్పడం జరిగింది. And we saw that Jesus loved righteousness and hated iniquity. యేసు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడనేటువంటి విషయాన్ని కూడా మనం చదవటం జరిగింది. And we saw the John the 12th chapter verse 25. యోహాను 12వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసి ఉన్నాము. యోహాను 12:25. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే. So did Jesus hate his life in this world? ఈ యొక్క లోకంలో యేసు తన ప్రాణాన్ని ద్వేషించనా లేదా ద్వేషించి ఉండేనా? Okay, this hatred was in his heart. ఆయన యొక్క హృదయంలో ఆ ద్వేషం అనేది ఉన్నది. He did not use this life for himself at all. ఈ యొక్క జీవితాన్ని లేదా ఈ యొక్క భూ సంబంధమైన జీవితాన్ని తన కోసం ఆయన ఉపయోగించుకోలేదు. Now we saw that Solomon had this same mind. సొలొమోనుకు కూడా అదే విధమైన మనసు ఉన్నట్లుగా మనం చూసి ఉన్నాం. Ecclesiastes 2:17. ప్రసంగి 2:17 చూసినట్లయితే, ప్రసంగి 2:17, ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. Jesus started out being taught to hate his life. యేసు కూడా తన జీవాన్ని లేదా తన యొక్క భూ సంబంధమైన జీవితాన్ని ద్వేషించడంతో ప్రారంభించాడు. But Solomon gave his heart to the material things to start with. చూడండి, సొలొమోను తన జీవితాన్ని భూ సంబంధమైన వస్తువులతో ప్రారంభించి భూ సంబంధమైన వస్తువులతో ప్రారంభించాడు. But then at the end of his work in the physical things, he hated life. Please repeat one more, sir. Okay, at first Solomon loved these material things. మొట్టమొదటిగా సొలొమోను యొక్క భూ సంబంధమైనటువంటి వస్తువులతోటే వాటిని ప్రేమించి ప్రారంభించాడు తన జీవితాన్ని. And it says plainly, Solomon cleaved to his wives in love. చూడండి, సొలొమోను తన భార్యలను హత్తుకుని ఉండును, వాటిని ప్రేమించడని చెప్పి మనకు చెప్పబడి ఉన్నది. But then as he sought more and more wisdom, ఆయన ఎక్కువగా ఆ యొక్క జ్ఞానాన్ని వెదగ్గా, remember he gave his heart to seek and search out concerning all things under heaven. చూడండి, ఆయన ఆకాశం క్రింద ఉన్నటువంటి ప్రతి కార్యానికి దాని గురించి తెలుసుకోవడానికి తన యొక్క హృదయాన్ని నిలిపాడు. He understood then that all these things are vanity on earth. భూమి మీద ఉన్నటువంటి కార్యములన్నీ కూడా వ్యర్థమై ఉన్నాయని అతను గ్రహించడం జరిగింది. Then verse 17 he says he hated life. చూడండి, 17వ వచనంలో ఇక్కడ చెప్తున్నాడు తన బ్రతుకుని తన జీవితాన్ని అసహ్యించుకున్నాడు అని చెప్పబడినది.
Well, what did we just read in John 12? యోహాను 12వ అధ్యాయంలో మనం చదివింది ఏంటి ఇప్పుడు? The one that hates his life in this world shall keep it. చూడండి, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు దాన్ని కాపాడుకుంటాడు అనే విషయాన్ని మనం చదివాం అక్కడ. So is this hating life a New Testament thing, or is this all time? చూడండి, ప్రాణాన్ని ద్వేషించడం అనేది ఏదో కొత్త నిబంధనలో మాత్రమే చెప్పబడినటువంటి ఒక కార్యమా, లేకపోతే మొదటి నుంచి ఉన్నటువంటి ఒక కార్యమేనా? So notice the particular part of his life he hated. చూడండి, పర్టికులర్గా అంటే ప్రత్యేకంగా తన యొక్క ప్రాణాన్ని, తన జీవితాన్ని ద్వేషించాడు. And that is his labor under the sun. అది ఏంటి అని అంటే సూర్యుని కింద ఉన్నటువంటి తన యొక్క ప్రయాసాన్ని అతను ద్వేషించాడు. So he built houses and had vineyards and all that. He hated that work. చూడండి, ఆయన ద్రాక్ష తోటలు నాటించాడు, మరి తన యొక్క ఇండ్లు కట్టుకున్నాడు, అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. వాటన్నిటిని కూడా ఆయన ద్వేషించడం జరిగింది. And the reason was because it was all vanity. ఎందుకు అనంటే అవన్నీ కూడా వ్యర్థము అనేటువంటి విషయాన్ని బట్టి ఆయన వాటిని ద్వేషించడం జరిగింది. So we also can hate our life in the same way. మనము కూడా అదే విధములో మన యొక్క ప్రాణాన్ని మనం ద్వేషించగలం. How much did Jesus value the material things? భూ సంబంధమైనటువంటి వస్తువుల్లో ఎన్నిటికీ యేసు విలువిచ్చాడు. He was a carpenter. ఆయన ఒక వడ్లవాడు. But carpentry serves others. చూడండి, ఈ వడ్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు సేవ చేస్తారు. But he didn't keep anything of that carpentry. ఆ యొక్క వడ్రంగి పని చేసే దాంట్లో ఏది కూడా తన కోసం ఉంచుకోలేదు ఆయన. He didn't store up anything on earth. భూమి మీద ఏది కూడా తాను సిద్ధం దాచుకోలేదు. He earned his own food. తన యొక్క సొంత ఆహారాన్ని తానే మరి కష్టపడి సంపాదించుకున్నాడు. And anything else he gave to others. చూడండి, ఇంకేదైనా అతనికి మిగిలి ఉంటే అతను ఆయన ఇతరులకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. Remember, God's nature, what's in God's heart is that he, what men highly esteem as an abomination to him. చూడండి, దేవుని యొక్క హృదయంలో ఏది ఆయన స్వభావం ఏంటంటే ఆయన యొక్క స్వభావాన్ని మానవులు గొప్పగా హెచ్చించడమే అయి ఉన్నది. So if these things men esteem are an abomination, does he love them or hate them? చూడండి, ఈ యొక్క కార్యములు అంటే ఆత్మ సంబంధమైనటువంటి కార్యములన్నింటినీ మానవులు ఎక్కువగా హెచ్చించారనుకో దేవుడు వారిని ప్రేమిస్తాడా, ద్వేషిస్తాడా? No, God hates them. They're an abomination to him. చూడండి, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని దేవుడు కూడా ద్వేషిస్తున్నాడు. We need to have that same kind of heart. మనం కూడా అదే విధమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారుగా ఉండవలను. Okay, in Ecclesiastes 2:20. ప్రసంగి 2:20 చూద్దాము. కావున సూర్యుని కింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆ ఆశ విడిచిన వాడనైతిని. Okay, so he didn't only hate the physical accomplishments. ఏదో భూ సంబంధమైనటువంటి కార్యాలను ద్వేషించడం మాత్రమే కాదు, ఆయన He caused his heart to despair of all this labor. చూడండి, తన ప్రయాసం అంతటి విషయమై తన హృదయంలో ఆ యొక్క ఆశను విడిచిపెట్టానని చెప్తున్నాడు. And that's all the labor under the sun. అది ఏ కార్యంలో అంటే సూర్యుని కింద ఉన్నటువంటి ప్రయాసం అంతటిని గురించి ఆయన ఆశ విడిచిపెట్టాడు. So there's no value in these things. ఈ యొక్క కార్యములలో ఏ మాత్రం కూడా విలువ లేదండి. Now, he did build the temple. ఆయన ఆలయాన్ని కట్టాడు. Was that part of what he caused his heart to despair in? చూడండి, అతని యొక్క ఆశ అంటే ఆలయాన్ని కట్టుట్లో ఆయన యొక్క ఆశను విడిచిపెట్టినట్టు వాడయ్యాడు దాని విషయమై. No, God commanded him to build the temple. లేదు, దేవుడే ఆయన ఒక ఆలయాన్ని కట్టాలని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. So if he obeyed the command of God, that was an eternal obedience. చూడండి, ఆయన దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు అది నిత్యమైనటువంటి ఒక విధేయతగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Was the building itself important or the obedience to God? చూడండి, ఆ యొక్క కట్టడం అనేది తనకు సొంతంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కార్యమా,
లేకపోతే దేవునికి విధేయత చూపించినటువంటి ఒక కార్యమా? So we're commanded to work to support our families. మన యొక్క కుటుంబాన్ని కాపాడుకోవాలి, పోషించుకోవాలనే విషయమే మనకు ఆజ్ఞాపించబడి ఉన్నది. The work itself is not eternal, but our obedience is. చూడండి, ఆ యొక్క పని నిత్యమైనది కాదు, కానీ మన యొక్క విధేయత అనేది ముఖ్యమైనదై ఉన్నది, నిత్యమైనదై ఉన్నది. So Solomon caused his heart to despair of all the labor. చూడండి, సొలొమోను తన యొక్క ప్రయాసం అంతటి విషయమై ఆశను విడిచిపెట్టడం జరిగింది. Now it didn't happen naturally. He had to cause his heart to despair. చూడండి, అతని యొక్క హృదయాన్ని స్వాభావికంగానే మరి ఇది ఆశను విడిచిపెట్టడం జరిగింది. All right, Ecclesiastes 2, ప్రసంగి 2వ అధ్యాయము 21-22. 21-22 వచనాలు. Solomon did many other things besides labor in material things. ఈ యొక్క భూ సంబంధమైనటువంటి కార్యాల విషయమై ప్రయాసపడటం కంటే కూడా అనేకమైనటువంటి కార్యాలను సొలొమోను చేయటం జరిగిందండి. చదువు. Let's read that. చదువుదాం. 21-22 వచనాలు. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చి వేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసం అత్తటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది. ఓకే, Now have we done that? మనం దాన్ని చేశామా? Have we labored in wisdom? మనము జ్ఞానం కోసం ప్రయాసపడి ఉన్నామా? Have we labored in knowledge? తెలివి కోసం మనం ప్రయాసపడి ఉన్నామా? What about equity? It's a yukti means a skillfulness. In what? Skill, actually it's a intelligence, like that. Intelligence. Yeah. Okay. In the Hebrew, this word is the third word there. Intelligence is fairness. చూడండి, అక్కడ మనకు తెలుగులో గమనించండి, జ్ఞానము, తెలివి, యుక్తి అని ఉంది చూసారా? ఆ యుక్తి అనేది మరి యథార్థతను గురించి, లేదా వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ దట్? Being fair. న్యాయంగా ఉండటానికి గురించి మాట్లాడుతున్నది. Let's look in Proverbs 2. He describes the same thing there. సామెతల గ్రంథము 2వ అధ్యాయానికి పోయి అక్కడ ఆయన దాన్ని అదే విషయాన్ని బోధిస్తున్నట్టుగా మనం చూడగలం. Verse 9. 9వ వచనం. అప్పుడు నీతి న్యాయములను యథార్థమును ప్రతి సన్మాన మార్గమును నీవు తెలుసుకొందువు. ఓకే. Literally that word is evenness, level. చూడండి, ఇక్కడ యథార్థత అనే తెలుగులో వచ్చిందండి. దాని ఏంటంటే సమానము అని అర్థం. All right, so it's translated sometimes uprightness, sometimes being fair. కొన్ని సందర్భాల్లో న్యాయము, కొన్ని సందర్భాల్లో యథార్థత అనేటువంటి విధానాల్లో అది అనువాదం చేయబడుతున్నది. It comes from the word balance. ఆ తర్వాత అది ఏ విధంగా వస్తుందంటే సమానము, బ్యాలెన్స్ అనేటువంటి తూకం అనే దాని నుంచి వస్తుంది అన్నమాట ఆ పదం. So it's not being it's giving everybody the same thing. చూడండి, అందరికీ సమానంగా ఇవ్వటాన్ని గురించి మాట్లాడబడుతుంది అన్నమాట. So we need to exercise ourselves in these things also. ఈ కార్యములన్నిటి విషయమై మనల్ని మనము అభ్యాసం కలగజేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. Now these things that in Ecclesiastes 2:21 are eternal. చూడండి, ప్రసంగి 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఈ కార్యములన్నీ కూడా నిత్యమైనటువంటి కార్యములై ఉన్నాయి. Remember 2 Corinthians 4:18. 2 కొరింథీ 4:18 గుర్తుందా? Things that are seen are temporary. చూడండి, దృశ్యమైన కార్యములు అనిత్యములు అని చెప్పడం జరిగింది. Things unseen are eternal. ఏదైతే అదృశ్యమై ఉన్నదో అవి నిత్యమైనటువంటి కార్యములుగా ఉన్నాయి. So wisdom is unseen, it's eternal. జ్ఞానం అనేది అదృశ్యమైన కార్యం కనుక అది నిత్యమైనటువంటి కార్యమై ఉన్నది.
So Solomon was wise. Does he still have his wisdom? చూడండి, సొలొమోను జ్ఞానిగా ఉన్నందువలన తాను ఇంకనూ జ్ఞానంతోనే ఉన్నాడు. In Psalms he says his commandments endure forever and ever. చూడండి, కీర్తనల గ్రంథంలో ఆయన చెప్తున్నాడు, ఆయన యొక్క ఆజ్ఞలు యుగయుగములు సహిస్తున్నాను, భరిస్తున్నాను అని చెప్తున్నాడు. So these rules we're learning now will last for eternity. ఈ యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, ఈ నేర్చుకుంటున్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా నిత్యమైనటువంటి కార్యానికి నడిపిస్తున్నాయి అంటున్నాడు. So if we gain these things in heart, we'll be kind and pure and holy and righteous forever. చూడండి, ఈ యొక్క కార్యములన్నీ మనం హృదయంలో నేర్చుకున్నట్లయితే పవిత్రత, మరి ఆ తర్వాత జ్ఞానము, ఆ తర్వాత నీతి, న్యాయములు అనేటువంటి కార్యాలన్నింటినీ మనం నేర్చుకున్నట్లయితే ఇవన్నీ కూడా నిత్యత్వంలోకి నడిపిస్తాయి, మనం నిత్యత్వం వరకు ఉంటాయి. Okay, he describes this wisdom of God. ఇక్కడ దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి ఇక్కడ వర్ణిస్తున్నాడు. James 3:17-18. యాకోబు 3వ అధ్యాయము 17-18 వచనాలు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. So if Solomon labored in wisdom, what did he labor in? చూడండి, సొలొమోను జ్ఞానము కోసం ప్రయాసపడ్డాడు అంటే దేంట్లో ప్రయాసపడ్డాడు ఆయన? He labored in purity, peace, చూడండి, అక్కడ పవిత్రత, సమాధానము, మృదుత్వం కోసం ఆయన ప్రయాసపడ్డాడు. kindness, కనికరము, and righteousness. నీతి. So he tells us these are the paths of wisdom. ఇవన్నీ కూడా జ్ఞానమునకు అడుగుజాడలు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. All right, in Proverbs, the 2nd chapter. సామెతల 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, let's read verse 9 again. సామెతల 2వ అధ్యాయం 9వ వచనం మరొకసారి చదువుదాము. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మాన మార్గమును నీవు తెలుసుకొందువు. ఓకే. Okay, so he lays up sound wisdom for the righteous in verse 7. 7వ వచనంలో ఆయన యథార్థవంతుల్ని వర్ధిల్ల చేస్తాడు అని చెప్తున్నాడు. And then he talks about these paths of wisdom. ఆ తర్వాత ఈ యొక్క జ్ఞాన మార్గాల గురించి మాట్లాడుచున్నాడు. And the paths are righteousness, judgment, and equity. ఆ తర్వాత నీతి, న్యాయము, యథార్థత అనేటువంటి వాటిని గురించి మాట్లాడుచున్నాడు. Okay, again that equity is being fair. అక్కడ మరలా యథార్థత అనేటువంటిది న్యాయము, సమానము అనేటువంటి అర్థంతో చూపించబడుతున్నది. So God's wisdom includes all of these good things. దేవుని యొక్క జ్ఞానము ఈ యొక్క మంచి కార్యములన్నిటిలో కూడా ఉన్నది. So Ecclesiastes 2, ప్రసంగి 2వ అధ్యాయము verse 24. 24వ వచనము. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఓకే. Okay, so there's nothing better for a man than he should eat and drink, which is to stay alive. చూడండి, అన్నపానాలు పుచ్చుకొని తన కష్టార్జితం చేత సుఖపడుట కంటే మేలుకరమైనది ఏది కూడా మానవునికి లేదు. Then he should make his soul see good in his labor. చూడండి, తన యొక్క మరి మేలు కలిగినన్ని తన యొక్క ఆత్మని ఆయన మేలుని ఆయన చూడబోతున్నాడు. Okay, so if he sees good in his labor, what does he see? అతను తన యొక్క ప్రయాసంలో మేలుని చూస్తున్నట్లయితే ఏం చూస్తున్నాడు ఆయన? Is kindness good? కనికరం అనేది మంచిదేనా? Is righteousness good? నీతి అనేది మంచిదేనా?
Is holiness good? పవిత్రత అనేది మంచిదేనా? Is wisdom good? జ్ఞానం మంచిదేనా? So we need to see these things in our labor. ఈ యొక్క కార్యములన్నింటినీ మన ప్రయాసములో చూడాల్సినటువంటి వారమై ఉన్నాము. And this is what God gives us. It's His gift. దేవుడు మనకిచ్చేటువంటి బహుమానము లేదా కానుక ఇదై ఉన్నది. So if there's no good in our work, it's not from God. చూడండి, దేవుని యొద్ద నుంచి రానేటువంటి ఏ పని కూడా మనకు మంచిది కాదు. And every time we obey a command of God, it's a good work. మనం దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన ప్రతిసారి కూడా ఇది ఒక మంచి కార్యమై ఉన్నదండి. So verse 25, Solomon argues with us. 25వ వచనంలో సొలొమోను దీనికోసం వాదిస్తున్నాడు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? So he challenges men to try and understand things on earth and things on heaven better than he can. చూడండి, భూ సంబంధమైనటువంటి కార్యముల కంటే ఆత్మ సంబంధమైన కార్యములను మరి తెలుసుకున్నట వీలవుతుందని అంటున్నాడు. Every year he got 666 talents of gold. చూడండి, ప్రతి సంవత్సరం 6600 తలాంతుల బంగారం ఆయనకి కానుకగా వస్తుంది. And silver wasn't worth anything in his days. ఆయన యొక్క దినాల్లో అంటే సొలొమోను యొక్క కాలంలో వెండికి అసలు విలువే లేదు. Who had more money than Solomon? సొలొమోను కంటే గొప్ప డబ్బు కలిగిన వ్యక్తి ఎవరున్నారు? 40 years times 666 talents of gold. How much is that? చూడండి, సంవత్సరానికి 6,600 అంటే 600 గ్రాముల అంటే 600 తులాల బంగారం వస్తుందంటే 40 సంవత్సరాలకి ఎంత వస్తుంది చెప్పండి? And a talent is about 2,000 pounds. చూడండి, ఒక తలాంతు అనేటువంటిది తూకము 2,000 పౌండ్స్ విలువ కలిగిందట. About 1,000 kg. అంటే దాదాపుగా 1000 కేజీలు అనమాట. So 666,000 kg of gold. 6,666 కేజీల బంగారం వస్తుంది ఆయనకి. Multiply that by 40. సంవత్సరానికి అదే 40 సంవత్సరాలకి మీరు దాన్ని వెచ్చించి చూడండి. Anybody have more gold or riches than Solomon? సొలొమోను కంటే ఇంకెవరైనా ధనవంతులు కానీ లేదా ఆ బంగారాన్ని కలిగినటువంటి వారు కానీ ఉన్నారా? No, nobody did. ఎవరికి కూడా లేదండి. Then what about 1,000 wives? ఇంకా Anybody have more than that? 1000 మంది భార్యల గురించి ఏంటి? The whole world was sitting at Solomon's feet. లోకమంతా కూడా సొలొమోను యొక్క పాదాల దగ్గర కూర్చుంది. So how much influence did he have? సొలొమోనుకి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయండి? Do you know of anybody that could do more than Solomon? సొలొమోనుకి మించినటువంటి వారు ఎవరైనా మీకు ఎవరైనా తెలుసా? And God gave all this to Solomon to test these things for us. ఇవన్నీ కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చి మన నిమిత్తం పరీక్షించుట కోసమే ఇవ్వడం జరిగింది. There's no need for us to try and test anything. Solomon's already done it. సొలొమోను ముందుగానే మన కోసం ఆయన పరీక్షించినందువలన అలాంటి కార్యాలను మనం పరీక్షించాల్సిన అవసరం లేదు ఇక మీదట. Then verse 26. 26వ వచనం చూడండి అక్కడ. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడుగు వాని ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. So God does give the ones who are good in His sight. చూడండి, దేవుడు తన దృష్టికి మంచివాడిగా ఉన్నటువంటి వానికి వీటన్నిటిని ఇస్తున్నాడు. He gives them wisdom and knowledge and joy. చూడండి, అక్కడ జ్ఞానము తెలివి ఆనందము ఇస్తున్నాడు. So God looks after His righteous people. తన యొక్క నీతిమంతులైన ప్రజల్ని దేవుడు కాపాడుకుంటాడు. And why give wisdom and knowledge? ఎందుకు జ్ఞానము వివేకం ఇస్తున్నాడు? They needed wisdom on how to please God so they could spend eternity with God. చూడండి, వారు నిత్యత్వంలో దేవునితో గడపాలనే దానికోసమే ఆ యొక్క జ్ఞానం ఇస్తున్నాడు.
So Solomon understood, సొలొమోను దాన్ని అర్థం చేసుకున్నాడండి. but not till toward the end of his life. అయితే తన యొక్క జీవితం ముగింపు కాలం వరకు కూడా దాన్ని గ్రహించలేకపోయాడు. So Revelation 2:23. ప్రకటన 2:22. 2:22 రైట్. 2:23. 2:22 ప్రకటన గ్రంథం చదువుతా. దాని పిల్లలను 23. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే అని సంఘములన్నీయు తెలుసుకొనును. మరియు మీరు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. ఓకే. So what will God do if we're good in his sight? మనము ఆయన దృష్టికి మంచివారుగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేయను? He'll give us wisdom, knowledge, and joy. మనకు కూడా జ్ఞానము, వివేకము, ఆనందం ఇస్తాడు. We'll know how to please him. ఎలాగూ మనం ఆయన సంతోషపరచగలము అనే విషయం మనం తెలుసుకోగలం. Colossians 1:9-10. కొలస్సీ 1:9-10. కొలస్సీ 1:9-10. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలను వారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారునై ప్రతి సత్కార్యంలో సఫలులు గుంచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతోను కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. చాలు. Okay, so Paul is praying for these brethren that they'll be filled with the knowledge of God's will. దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని జ్ఞానంతో వీరు నింపబడాలని పౌలు కొలస్సీల కోసం ప్రార్థన చేస్తున్నాడు. Okay, so that's the knowledge we need to get. మనము పొందవలసినటువంటి జ్ఞానము అదే అయి ఉన్నది. And if we have the knowledge of his will, we need wisdom to do it. చూడండి, మనం ఆయనకి చిత్తాన్ని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉంటే మనం ఆయనకి చిత్తాన్ని చేయగలం. And we need understanding on how to do it. దాన్ని ఎలాగూ మనం చేయగలమో కూడా గ్రహించుకోగలం. So if we have this knowledge of his will, then we walk worthy of the Lord. చూడండి, ఆయన యొక్క జ్ఞానానికి కలిగినటువంటి మరి ఆలోచన మనకున్నట్లయితే మనం ఆ యొక్క తగిన వారంగా ఆయన యొక్క శక్తికి మహిమ శక్తికి తగినట్టుగా మనం నడుచుకుంటాం. And we'll please him in everything. మనం ప్రతి విషయంలో ఆయన్ని సంతోషపరిచేటువంటి వారుగా ఉంటాం. But we have to have the knowledge of his will. మనం ఆయన యొక్క చిత్తాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. So it's not just scriptural knowledge. ఇదేదో లేఖనానుసారమైనటువంటి జ్ఞానం మాత్రమే కాదండి. It's knowledge of what God wants us to do and be. చూడండి, మనం ఏ విధమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలనో ఆ విధమైన జ్ఞానం దేవుడు కలిగి ఉండాలని కోరుతున్నాడు. ఆ జ్ఞానాన్ని కలిగి ఉంటాయి ఉన్నది. Remember the Pharisees in Luke 11. లూకా 11 పరిసయ్యుల గురించి మనకు తెలుసు. 39 and 40. లూకా 9:39-40. లూక్ 9. Luke 11. ఓకే, లూకా 11:39-40. 39-40. Yes. ఓకే బ్రదర్. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగమును దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేడా? ఓకే. Okay, so he asked them if the one who made the outside, did he not make the inside also? చూడండి, వెలుపల భాగాన్ని చేసిన వాడు లోపల భాగమును చేయలేడా అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. So why were they only concerned for the outer man? ఎందుకు కొంతమంది బాహ్య పురుషునికి మాత్రం సంబంధించినటువంటి దాని విషయమే ఆలోచన చేస్తున్నారు? 2 Corinthians 4. 2 కొరింథీ 4:16-18.
16-18 వచనాలు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషిస్తున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేస్తున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఓకే. So where was Paul's heart? పౌలు యొక్క హృదయము ఎక్కడ ఉండెను? He says we're not looking at the things which are seen, but the things which are not seen. చూడండి, మేము దృశ్యమైనటువంటి వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నామని చెప్పి పౌలు చెప్తున్నాడు. So he mentions about the things that are seen చూడండి are temporal. చూడండి దృశ్యమైనటువంటి కార్యములు అనేవి తాత్కాలికమైనవి లేదా అనిత్యములని ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. Verse 16, his outer man was perishing. ఆయనకు బాహ్య పురుషుడు కృషించున్నాడని చెప్పి 16వ వచనంలో చెప్తున్నాడు. But his inward man was being renewed every day. ఆయన యొక్క ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. So where should our minds then be? మన యొక్క మనసు కూడా ఎక్కడ ఉండవలను? Our minds should be on the inner man. మన యొక్క మనసు కూడా అంతరంగ పురుషుని మీద ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. And that inner man may suffer in verse 17. అంతరంగ పురుషుడు 17వ వచనంలో మరి బాధపడుచున్నది, అంతకంతకి శ్రమపరచబడుచున్నది. But in verse 16, his inward man was growing every single day. 16వ వచనం ప్రకారం అతని యొక్క ఆంతర్య పురుషుడు దినదినము ప్రతిదినము కూడా నూతనపరచబడుతున్నది అని చెప్తున్నాడు. So knowing what is eternal and good, that's the first step. చూడండి, నిత్యమైనది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవటం అనేది మొట్టమొదటి కార్యమైనది. But becoming these things that are eternal is the next step. తర్వాత ఈ యొక్క కార్యములన్నీ కూడా నిత్యమైనవి అని చెప్పి తెలుసుకోవటం అనేది రెండవ స్టెప్ అయినది, రెండవ మెట్టు అయినది. All right, 2 Peter 1:9. 2 పేతురు 1వ అధ్యాయం 9వ వచనము. 2 పేతురు 1:9. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. ఓకే. So he just mentioned these 6 spiritual things. ఇక్కడ ఆయన అంతకుముందు 6 ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను మెన్షన్ చేశాడు, చెప్పాడు. And he tells us if we don't have them, we're blind. చూడండి, అవి లేకపోతే మనము గ్రుడ్డివారమై ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నాడు. So we need to see the value of virtue and patience and temperance. చూడండి, మనము ఆశా నిగ్రహము, ఆ తర్వాత సద్గుణము, ఈ కార్యముల యొక్క విలువని మనము చూడవలసినటువంటి వారమై ఉన్నాం. And if we're not seeking after spiritual things, we'll become blind. మనం ఆత్మ సంబంధమైన కార్యములను చూసేటువంటి వారుగా లేకపోతే మనం గ్రుడ్డివారం అవుతాము. Matthew 15:12-14. మత్తయి 15వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. మత్తయి 15వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. Matthew 15 verses, brother. 12-14. 12 నుంచి 14 వచ్చానండి. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడరని నీకు తెలియనా అని ఆయన అడగ్గా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటిన ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును, వారి జోలికి పోకుడి, వారు గ్రుడ్డివారినై ఉండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు. ఓకే. So why do all these liberals have such big crowds? చూడండి, ఈ యొక్క స్వేచ్ఛావాదులు ఉన్నారు చూసారా, వాళ్ళ యొక్క మీటింగులకు కానీ వాళ్ళ యొక్క సంఘాలకు కానీ ఎందుకు విస్తారమైన జనం పోతున్నారు తెలుసా? Well, the crowds are blind and the leaders are blind. ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు గుడ్డి వాళ్లే, వారిని వెంబడించేటువంటి మనుషులు గుడ్డి వాళ్లే. So how can they walk on the pathway of righteousness if they're blind? వారు గుడ్డివారైతే
నీతి మార్గంలో ఎలాగ నడిచిపోగలరు వాళ్ళు? So are the religious leaders of New Testament time any different than our leaders today? ఈ రోజు మనకున్నటువంటి నాయకుల కంటే కొత్త నిబంధన కాలంలో అంటే ఆ యొక్క ఆదిలో ఉన్నటువంటి ఆ యొక్క కొత్త నిబంధన నాయకులు ఏమన్నా వ్యత్యాసం కలిగి ఉన్నారా? How many only deal with the outer man? ఎంతమంది బాహ్యమైనటువంటి పురుషునికి మాత్రమే అంటే పైరూపానికి సంబంధించినటువంటి కార్యాలకు మాత్రమే ప్రసంగాలు చేయట్లేదు? Preachers generally preach on one of the three things or all three things. చూడండి, సాధారణంగా సేవకులు 3 కార్యాల గురించే మాట్లాడుతున్నారు. ఆ 3 కార్యాలు మాత్రమే వాళ్ళు ప్రసంగం చేస్తున్నారు. Buildings, numbers and money. చూడండి, వాళ్ళు చర్చ్ బిల్డింగ్ ఉందా, సంఖ్య ఎక్కువగా వస్తున్నారా, డబ్బులు ఎక్కువగా కానుకలిస్తున్నారా, ఈ 3 కార్యాలే మాట్లాడుతుంటారు ఎక్కువ. So why do they want those three things? ఎందుకు ఆ యొక్క 3 కార్యాలు కావాలని వారు కోరుకుంటున్నారు? They're covetous. వాళ్ళు ధనాపేక్ష పరులు. Numbers represents more money. చూడండి, ఎక్కువ మంది జనం వస్తున్నారు అని అంటే అక్కడ డబ్బు ఎక్కువగా ఇస్తున్నారు అనేది సూచిస్తుంది. Big buildings represents more people. పెద్ద బిల్డింగ్ ఒకటి ఉన్నది అని అంటే ఎక్కువ మంది ప్రజలు పట్టడానికి అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తుంది. More people is more money. ఎక్కువ మంది ప్రజలు వచ్చారంటే ఎక్కువ డబ్బు వస్తుంది. And like Solomon said, money answers all things. సొలొమోను చెప్పినట్లుగా డబ్బే అన్నిటికి కూడా సమాధానం చెప్తున్నది. But what was Paul after? పౌలు దేని విషయమై వెతికాడు? Buildings, numbers or money? చూడండి, డబ్బులు మన ఎక్కువ మంది సంఖ్య, ఆ తర్వాత పెద్ద పెద్ద కట్టడాల కోసం ఎదురు చూశాడా? No, his mind was to form the hearts of the people in the image of Christ. అతని యొక్క మనసు అనేది ప్రజల యొక్క మనస్సు క్రీస్తు యొక్క రూపంలో తయారు చేయాలనేటువంటి ఉద్దేశమై ఉన్నది. So let's read Colossians 1:28-29. కొలస్సీ 1:28-29 చదువుదాము. 27-29. 27 నుంచి 29 కొలస్సీ 1వ అధ్యాయం అండి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యమును ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి విన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచు గోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తు ప్రతి మనుషుని క్రీస్తు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఓకే, So there's Paul's mind. ఇది పౌలు యొక్క మనసు అండి. Christ in us is the hope of glory. చూడండి, క్రీస్తు మన యందు ఉన్నాడు అనేది మహిమ నిరీక్షణ అయ్యున్నది. And that perfection there is to be like Christ. ఆ యొక్క సంపూర్ణం అనేది ఏంటంటే క్రీస్తుని పోలి ఉండుట అయ్యున్నది. So Paul's using all wisdom to present every man perfect in Christ. సమస్త విధమైన జ్ఞానాన్ని పౌలు ఉపయోగించడం గల కారణం ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలవబెట్టవాలనేది ఆయన యొక్క మనసు. So that's what he was laboring for. దాని కొరకే ఆయన ప్రయాసపడి ఉన్నాడు. So what should we be laboring for? మనము కూడా దేనికోసం పోరాటం చేసేటువంటి ప్రయాసపడేటువంటి వారుగా ఉండవలను. We should be laboring for eternal things. మనము కూడా నిత్యమైన కార్యముల కోసం ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం. All right, shall we pray? మనం ప్రార్థన చేసుకుందామండి. ఓకే బ్రదర్. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా తండ్రి మేము ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి గుణాతిశయాల గురించి, ప్రత్యేకంగా మీ యొక్క గుణాతిశయాల గురించి, మీరు మా ఎదుట ఏ కార్యాన్ని కోరుతున్నారనేటువంటి విషయాన్ని గురించి, మరి పౌలుకున్నటువంటి మనస్సు అయితేనేమి, సొలొమోనుకున్నటువంటి మనస్సు అయితేనేమి, మరి మేము కలిగి ఉండాలనేటువంటి విషయాలను ఈ సమయంలో నేర్చుకున్నాం. ఈనాడు మా తండ్రి అనేక మంది ఎక్కువ మరి డబ్బు కోసం, మా తండ్రి ఎక్కువ మంది జనాన్ని పోగు చేసుకోవటం కోసం, పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
మేము అలాంటి మనసు కలిగినటువంటి వారంగా ఉండకుండా మా తండ్రి మేము మనుషుల యొక్క హృదయాల్లో క్రీస్తుని ఆయన గుణాత్యాలు నింపేటువంటి వారుగా ఉంటూ సాయం చేయండి. మా తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇటు గుణాత్యాలన్నింటిని గురించి మాకు బోధించినట్టుని మీ దాసుల్ని మా సహోదరులు డెనిస్ జాన్సన్ గారిని బట్టి వారు చేస్తున్న సేవను బట్టి కుటుంబాన్ని కుమారులు కుమార్తెలు అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే ఈ రాత్రికాల సమయంలో ఈ తరగతిని ఆస్వాదించినందుకే స్తోత్రాలు. ఇట్టి తరగతులు ఎన్నో మా జీవితంలో మీరు మాకు ఆయుష్నిస్తే ఆరోగ్యంనిస్తే ఇట్టి కార్యాలు ఇంకా ముందుకు చదువుకుంటూ వెళ్ళేట్టుకు సాయం చేయగలని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. నా సహోదరులారా మీ అందరికి కూడా వందనములండి. ఓకే బ్రదర్. Thank you, brother.